చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మునతాడు పట్టుదట్టి సంధ్యక తాయెత్తులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరికులెతును. కృష్ణదేవరాయలు గారు ఎలా అయితే పద్యాన్ని వర్ణించి చెప్పారో లోపలికి వెళ్ళే కొద్దీ అసలు స్మెల్ అయితే మామూలుగా లేదు, చాలా భయంకరంగా వస్తుంది. ఎందుకంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, అలా ఉండిపోయింది. సో అందుకనే ఎప్పుడైతే ముష్కరుల దండయాత్ర ప్రారంభమైందో ఆ దండయాత్రను ముందుగానే ఊహించినటువంటి వారందరూ కూడా వచ్చేటువంటి వారు హిందూ దేవాలయాలు హిందూ విగ్రహాలన్నీ ధ్వంసం చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ దేవాలయం వచ్చేసి ఇదిగో చాలా వరకు పడిపోతున్న రీతిలో అయితే ఉంది. ఇది చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఇది జస్ట్ రాళ్ళని పేర్చి సపోర్ట్గా అయితే పెంచారు ఈ పిల్లర్కి. సో ఇక్కడ మీరు కానొస్తున్నాయి అనుకుంటున్నాను. 1, 2, 3, 4 మొత్తం 4 ఏనుగులు కూడా ఇక్కడ శిల్పం ఈ దేవాలయానికి డైరెక్ట్గా చెక్కారు. సో వీటి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే నేను తెలుసుకుంది, వాట్సాప్ గైస్, నేను మీ ఆర్ఎన్ భాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్ భాయ్. గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు నా గురించి కానీ మన ఛానల్ గురించి కానీ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టా లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక నుంచి తెచ్చిన శ్రీ బాలకృష్ణుని విగ్రహం, అలానే చిలకలూరిపేట జమీందారి కట్టించిన దేవాలయం. ఆ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ వెన్నముద్దల గోపాలకృష్ణ స్వామి వారి ఆలయం. ప్రజెంట్ వచ్చేసి నేను చెంగిస్ ఖాన్ పేట గ్రామంలో అయితే ఉన్నాను. నా బ్యాక్ సైడ్ బోర్డు కానొస్తుంది కదా గైస్, చెంగిస్ ఖాన్ పేట. ఇప్పుడు చూపించబోయే విగ్రహం వచ్చేసి ఈ ఊర్లోనే ఉంది. సో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే టైంలో ఈ శ్రీకృష్ణుని విగ్రహం వచ్చేసి మన కొండవీడు కోట పక్కనే గోపాలస్వామి ఆలయం అయితే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఆ ఆలయాన్ని కత్తులబావిగా అయితే పిలుస్తూ ఉంటారు. సో ఎందుకు ఆ ఆలయం వచ్చేసి కత్తులబావిగా అయింది, స్టార్టింగ్లో ఎందుకు అక్కడ విగ్రహం ఉండి తర్వాత ఈ ఊరికి మారటం జరిగింది, ఈ మొత్తం రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం నేను ఆలయానికి వెళ్ళాక క్లియర్గా చెప్తాను. అలానే ఈ కత్తులబావి ఏదైతే ఉందో ఆలయంగా చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ ఆలయాన్ని కూడా లాస్ట్లో ఈ వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు కృష్ణుని దేవాలయం గాడికి అయితే వెళ్దాము. రిమైనింగ్ డీటెయిల్స్ అక్కడ మాట్లాడుకుందాం. గైస్, మనం ఊర్లోకి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా బోట్లు అయితే కానొస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, శ్రీ వెన్నముద్దల గోపాలకృష్ణ స్వామి దేవస్థానం దారని సో ఇలా యారో మార్క్ అయితే వేసి ఉంటుంది. అలానే మనకి ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కూడా పెద్ద బోట్ అయితే అరేంజ్ చేశారు. వచ్చిన వాళ్ళకి దారి అర్థం కాకపోతే ఇలా బోట్ అయితే చూసుకోవచ్చు. వెంటనే ఇంకా డైరెక్ట్ దేవాలయం గాడికి అయితే వెళ్ళిపోవచ్చు. పోదాం పండి. నేను చెప్పిన శ్రీ వెన్నముద్దల గోపాలకృష్ణ స్వామి ఆలయం అయితే ఇదే. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఆలయం గాడే ఉన్నాను. ఈ ఆలయం లొకేషన్ వచ్చేసి చెంగిస్ ఖాన్ పేట, ఎడ్లపాడు మండలం, పల్నాడు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో స్క్రిప్ట్ రైటర్ వచ్చేసి నవీన్, అలానే కో ట్రావెలర్ వచ్చేసి తేజ. అలానే నేను మీకు ఏదైతే చెప్పానో 3 months బ్యాక్ ఎక్స్ప్లోర్ విత్ స్ట్రేంజర్స్ అనే కాన్సెప్ట్ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను గైస్. ఈ వీడియోలో నాతో పాటు ఒక స్ట్రేంజర్ కూడా ట్రావెల్ అవుతున్నాడు. సో తన్ని కూడా ఇంట్రడక్షన్ చేస్తాను ఒకసారి. హాయ్ బ్రో. హాయ్. తన నేమ్ వచ్చేసి మోహనేశ్వరు. సో తను వచ్చేసి నా ఫాలోవరు, సపోర్టర్, అలానే మన ఛానల్ మెంబర్షిప్ పర్సన్ కూడా. సో ఈ వీడియో లాస్ట్ వరకు నాతో పాటే ట్రావెల్ అయ్యి ఈ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే అవుతాడు. సో ఈ ట్రిప్ ఎలా ఉంది ఏంటనేది వీడియో మొత్తం అయిపోయాక తన మాటలతో అయితే విని తెలుసుకుందాం.
ఓకేనా? సో ఇంకా లోపలికి వెళ్ళి మనం రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. ఓకే, లోపలికి ఎంటర్ అవ్వగానే మనం ఎదురుగా ధ్వజస్తంభాన్ని అయితే చూసుకోవచ్చు గైస్. ఈ ధ్వజస్తంభాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మొత్తం వచ్చేసి చెక్కతో అయితే ఉంది. అంటే ఈ నిర్మాణం వచ్చేసి ధ్వజస్తంభం కొన్ని సంవత్సరాల కాలం నాటిదని అర్థం. సో అప్పట్లోనే ఇలా చెక్కతో ధ్వజస్తంభాలు అయితే నిర్మాణం అయితే జరుగుతాయి. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా దాదాపు ఎక్కువ స్టోన్తోనే ధ్వజస్తంభం అనేది దేవాలయాల కాడ చూసుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ ఇది ఒక అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ధ్వజస్తంభం వచ్చేసి మొత్తం చెక్కతో అయితే ఉంది. సో ఇప్పుడు కొంచెం ముందరికి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి మనం హనుమంతుడి విగ్రహాన్ని అయితే చూసుకోవచ్చు. దగ్గర రండి కొంచెం. సో కొండపై నీట్గా చెక్కిన హనుమంతుడి విగ్రహం, అలానే మండపం కూడా నీట్గా ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి మనం దేవాలయం ఎంట్రన్స్. దేవాలయం ఎంట్రన్స్ పక్కనే ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు, చరిత్ర కూడా మనం బోర్డుల రూపంలో అయితే చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఈ దేవాలయానికి సంబంధించిన టైమింగ్స్ కూడా ప్రతిరోజు ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారు కూడా ఇక్కడ క్లియర్గా ఉంది. చూద్దాం చూడండి. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు అయితే ఇది ఓపెన్లో ఉంటుంది. అలానే సాయంత్రం టైం వచ్చేసి 4:30 నుంచి 7:30 వరకు ఈ దేవాలయం ఓపెన్లో అయితే ఉంటుంది. అలానే ఈ పక్కనే ఇంకో హనుమంతుడి స్టాట్యూ కూడా మనం చూసుకోవచ్చు. ఇది కూడా చాలా నీట్గా ఉంది, మొత్తం మండపంతో చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసి చిన్న విగ్రహం, మనం ఇందాక చూసింది వచ్చేసి కొంచెం పెద్ద విగ్రహం అయితే చూసుకోవచ్చు. అలానే ఈ దేవాలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు, వాళ్ళ డీటెయిల్స్ అలానే ఎవరికైనా కావాలంటే సో ఈ బోర్డులో అయితే వాళ్ళకి నెంబర్లు, సెల్ నెంబర్లు కూడా మనకి ఇక్కడ కానొస్తూ ఉంటాయి. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలన్నా ఈ సెల్ నెంబర్కి డైరెక్ట్ కాల్ చేయొచ్చు. సో ఇలా బోర్డులతో అయితే నీట్గా ఉంది. మన పక్కనే ఇక్కడ చిన్న శివలింగం, అలానే నంది విగ్రహాలు కూడా చూసుకోవచ్చు. సో మనకి దేవాలయం రైట్ సైడ్లో ఉంటుంది చాలా చిన్న విగ్రహం, శివుని విగ్రహం, అలానే నందీశ్వరి విగ్రహం. పక్కన ఒక శిల్పం కూడా ఉంది, దేవతామూర్తుల శిల్పం. ఈ దేవాలయం గురించి చరిత్ర, అలానే లోపల ఉన్న బాలకృష్ణుని విగ్రహం గురించి చరిత్ర ఇక్కడ లోపల ఉన్న పంతులు గారిని అయితే అడగటం జరిగింది. వెంటనే పంతులు గారు సరే అన్నారు. సో ఈ చరిత్ర గురించి మొత్తం పంతులు గారి మాటల్లో అయితే విన్నాము. నేను చెప్పడం కన్నా వారి మాటల్లో వింటే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఆయన మాటల్లో అయితే ఈ చరిత్రను అయితే విన్నాం. నమస్కారం అండి. మనం ఈ దేవాలయం చూసాం కదా, పెన్నముద్దుల గోపాలకృష్ణ స్వామి వారి దేవాలయం. అలానే ఈ విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది చాలా విన్నాను, అలానే రీసెర్చ్లో చూశాను. సో అలానే ఈ దేవాలయం గురించి చరిత్ర మీ మాటల్లో మన వాళ్ళకి తెలియజేస్తాను. చెప్తాను. శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. బాలాయ నీలవపుషే నవకింకణీకజాలాభిరామ జగనాథ దిగంబరాయ శార్దూల దివ్యనకభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. ఎడ్లపాడు మండలం, పల్నాడు జిల్లా, చింగిస్ఖాన్పేట గ్రామంలో అనాదిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామా సమేత నవనీత బాలకృష్ణ స్వామి వారి దేవస్థానం అండి. ఈ దేవస్థానంలో స్వామి అత్యంత వైభవోపేతంగా మనోహరమైనటువంటి, సుందరమైనటువంటి, ఎక్కడా కూడా మునుపెన్నడూ చూడనటువంటి విశేషమైనటువంటి ఆకృతితో కూడినటువంటి బాలకృష్ణ స్వామి. ఈ స్వామిని సుమారుగా 530 సంవత్సరముల క్రితము కృష్ణదేవరాయలు గారికి స్వామి అప్పుడు కలలో కనిపించి చెప్పడం వలన స్వయం వ్యక్తమై భూమిలో ఉన్నటువంటి ఈ స్వామిని రాయల వారు 15వ శతాబ్ద ప్రారంభంలో కర్ణాటక ప్రాంతంలోని హంపీలో స్వయంగా భూమి నుంచి పైకి తీయించడం జరిగిందని. అక్కడి నుంచి స్వామివారిని అక్కడే ఒక దేవాలయాన్ని నిర్మించడము, రోజువారీ రాయల వారు అర్చన చేసుకోవడం జరుగుతూ ఉండేది. కొంతకాలం తర్వాత తూర్పు దిగ్విజయ యాత్ర ఎప్పుడైతే కృష్ణదేవరాయలు గారు తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ జయించడానికి వచ్చారో, ఒరిస్సా వెళుతూ దారిలో ఈ కొండవీడి ప్రాంతాన్ని కూడా జయించారు.
జయించి స్వామివారిని తనతో పాటు ఇక్కడ తీసుకొని వచ్చి ఒక దేవాలయాన్ని నిర్మించి ఆ దేవాలయంలో స్వామిని ప్రతిష్ఠించడం జరిగిందని. నేటికి ఆ దేవాలయం ఇప్పటికీ కూడా అలానే ఉన్నది. తదనంతరము రాయలవారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఆఖరి ఒరిస్సా గజపతి రాజులు పరిపాలిస్తూ ఉండి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. 16వ శతాబ్ద మధ్య భాగంలో ఎప్పుడైతే ముష్కరుల దండయాత్ర ప్రారంభమైందో ఆ దండయాత్రను ముందుగానే ఊహించినటువంటి వారందరూ కూడా వచ్చేటువంటి వారు హిందూ దేవాలయాలు హిందూ విగ్రహాలన్నీ ధ్వంసం చేస్తారనేటువంటి ఉద్దేశంతో స్వామివారిని గర్భగుడిలో నుంచి తీసి గుడి పక్కన ఉన్నటువంటి కోనేరులో పెట్టి మట్టితో కప్పివేయడం జరుగుతున్నది. తర్వాత యుద్ధం జరిగింది, దేవాలయాన్ని సగభాగం ధ్వంసం చేశారు. అయితే వారికి విగ్రహం దొరకలేరట. అయితే ఈ ప్రాంతాన్ని వారు పరిపాలిస్తూనే ఉన్నారు. అలా ఉండగా 17వ శతాబ్దం ఎప్పుడైతే ప్రారంభమైందో బ్రిటిష్ వారు రావటము, ఈస్ట్ ఇండియా వారు వచ్చి జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని. ఈ ప్రాంతము అప్పుడు చిలకలూరుపేట జమీందారు గారు అయినటువంటి రాజామానూరి వెంకటకృష్ణరాయనం బహదూర్ జమీందారు గారి యొక్క ఆధీనంలోకి రావటము, అలానే ఆయన వచ్చిన తర్వాత ఒక 12 సంవత్సరముల తర్వాత 1712లో ఫలానా ప్రాంతములో ఇటువంటి స్వామిని దాచిపెట్టారనేటువంటి విషయాన్ని తెలుసుకొని స్వామివారిని ఎలా అయినా కూడా భూమిలోంచి పైకి తీయించాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైతే దాచిపెట్టారో ఆ ప్రదేశాన్ని తెలుసుకొని తన పరివారంతో సహా కొండవీడి ప్రాంతానికి రావటం జరిగింది. అయితే అప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా భూమిలో తవ్వుతూ ఉన్నారు, ఎక్కడా విగ్రహం దొరకలేరటని. అలా ఉండగా ఆ పక్కనే ఉన్నటువంటి ఒక రైతు ఇంట్లో అనేక రకములైనటువంటి కూరగాయలు మొక్కలన్నీ వేసుకొని సాగు చేసుకుంటూ ఉండేవారట. అలా ఉండగా ఆ ఇంట్లో రైతు విషయం చెప్పగా తనకి ఎప్పుడు కూడా అసలు నేను ఏమి వేయకుండానే పంటలు బాగా పండుతూ ఉన్నాయి, ఇక్కడ దీని కింద ఏదైనా ఉండవచ్చని తను ఏదో వ్యక్తం చేయగా జమీందారు గారికి అనుమానం రావటము, వెంటనే దాని కింద తవ్వి చూడగా స్వామివారి పైకి రావటం జరిగిందని. ఇంతటి స్వామివారిని చూసి మొత్తం శుభ్రపరిచి ఇంతటి అద్భుతమైనటువంటి విగ్రహాన్ని ఇక్కడే ఉంచితే ఎవరో ఒకరు మరలా ధ్వంసం చేస్తారనేటువంటి ఉద్దేశంతో రథం మీద పెట్టుకుని చిలకలూరుపేట ఆయన కోటలో స్వామివారికి ఒక దేవాలయాన్ని నిర్మిద్దాము, నేను అర్చన చేసుకోవాలనేటువంటి సంకల్పంతో స్వామిని తీసుకువెళ్తూ ఉన్నారట. అక్కడి నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్ సుమారుగా రాగానే చీకటి పడిపోయినట్టని. అప్పటికే రథచక్రానికి ఉన్నటువంటి ఇరిసిరిగిపోవటము, కొత్త ఇరుసు పెట్టి ప్రయాణానికి సిద్ధంగా ఉండి చీకటి పడిందని ఆ రాత్రి ఇక్కడ నిద్ర చేశారటని. అయితే స్వామి జమీందారు గారికి ఆ రాత్రి కలలో కనిపించి ఎక్కడైతే రథం ఆగిపోయిందో ఆ ప్రదేశంలోనే నాకు దేవాలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించడం జరిగినట్టని. అయితే కలలోనే జమీందారు గారు కూడా స్వామితో మాట్లాడుతున్నారటని. స్వామి, మరి నేను మిమ్మల్ని చిలకలూరుపేట తీసుకుని వెళ్దాం అనుకున్నాను కదా, మరి నన్ను అక్కడ ఏం చేయమంటారని అడగ్గా, మీ కోటలోనే పశుమర్తి పక్కన ఉన్నటువంటి పశుమర్తిలో మీ తోటలో ఉత్తరం వైపున పున్నాగ చెట్టు కింద లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహాలు దొరుకుతాయి, వాటిని మీరు అక్కడ ప్రతిష్ఠ చేసుకోండి అని చెప్పడం జరిగింది. స్వామి స్వయంగా చెప్పారు కదా, ఇంకా మనం తీసుకువెళ్ళకూడదనేటువంటి భావనతో తర్వాత రోజు తనకు వచ్చినటువంటి కళని ఊరిలో గ్రామస్తులందరికీ చెప్పగా వారి సమక్షంలో ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి దేవాలయాన్ని 1712లో జమీందారు గారు నిర్మించి స్వామిని ఇక్కడ పునఃప్రతిష్ఠ చేస్తారు. అప్పటి నుంచి కూడా మొన్నటి దాకా 1980 దాకా కూడా వారి పరంపరలో జమీందారీ పరంపరలోనే దేవాలయం సాగుతూ ఉండేది. తర్వాత ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలోకి వెళ్ళటము, నిత్యము స్వామికి అప్పటి నుంచి కూడా అర్చనాది కైంకర్యములు జరపడము, అనేక రకములైనటువంటి పండగలన్నీ కూడా కృష్ణాష్టమి మొదలు అన్ని రకముల పండగలు కూడా అత్యంత వైభవపేతంగా దేవాలయంలో నేటికి జరుగుతూ ఉన్నాయి. ఓకే సార్, ఈ దేవాలయానికి సుమారు ఎంత చరిత్ర ఉండొచ్చు అంటే ఈ దేవాలయాన్ని నిర్మించి 1712లో సుమారుగా 320 సంవత్సరాలు అలా అవుతూ ఉన్నది. అయితే స్వామివారి విగ్రహం వచ్చేసి కృష్ణదేవరాయలు గారు ప్రతిష్ఠ చేయించారు కాబట్టి స్వామి విగ్రహం కూడా సుమారు 520 నుంచి 530 సంవత్సరాల వరకు మాత్రమే మనకు తెలిసినటువంటి చరిత్ర. ఇతపూర్వము అది ఆయనకు కూడా దొరికినటువంటి రాజుగారికి కూడా దొరికింది కాబట్టి అది ఎవరు అక్కడ పెట్టారు ఎప్పటిదనేది ఆధారం లేదు. అంటే మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి విగ్రహం కేవలం 2 చోట్ల మాత్రమే చూస్తాను నాకు తెలుసు. అంటే మీకు మీ మాటల్లో అంటే ఇలాంటి విగ్రహం కర్ణాటకలో ఒకటి ఉందని విన్నాను, అలానే నెక్స్ట్ వచ్చేసి మన చింగిస్ ఖాన్ పేటలోనే ఉన్నాను. సో అదొక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. అవునండి, అది కూడా చెప్తాను. ఈ స్వామి మీరు అన్నట్లుగానే ఇటువంటి
పాకుతూ ఉన్నటువంటి బాలకృష్ణ స్వామి క్షేత్రాలు 2 మాత్రమే ఉన్నాయి. కుడి చేతిలో వెన్న ముద్దతో, ఎడమ చేతి కింద వెన్న కుండతో సంవత్సరంలోపు చిన్నపిల్లవాడిగా పాకుతూ ఉన్నటువంటి బాలకృష్ణ స్వామి. మీకు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేవాలయానికి వెళ్ళినా కృష్ణుడు అనేటువంటి ఆయన నుంచొని వేణువు పట్టుకొని వేణువు ఊదుతూ ఉంటారు, వేణుగోపాల స్వామి లాగా. ఇటువంటి దేవాలయాలు 2 మాత్రమే ఉన్నాయి. ఒక స్వామి ఇక్కడ ఉన్నారు. అయితే ఈ స్వామి కూడా కర్ణాటక నుంచి వచ్చినటువంటి వారే కాబట్టి అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇంకొక స్వామి ప్రస్తుతం కూడా పూజలు అందుకునేటువంటి స్వామి మనకి మైసూరు దగ్గర చెనరాయపట్నం అనే గ్రామంలో అప్పర్మేయ స్వామి, నవనీత బాలకృష్ణ స్వామి. ఆ స్వామి పేరు కూడా నవనీత బాలకృష్ణ స్వామి. అదే పేరుతో 2 చోట్ల మాత్రమే ఉన్నారు నేటికి. అయితే అక్కడ ఉన్నటువంటి స్వామి 1 అడుగులో ఉండడము, ఇక్కడ స్వామి మాత్రం 4 అడుగులలో ఇంత పెద్దగా ఉన్నటువంటిది విశేషము స్వామి. ఓకే, ఈ దేవాలయం చరిత్ర చూసుకుంటే చాలా వైభవంగా ఉంది కదా. అంటే ఇప్పుడు పర్టికులర్గా కొన్ని డేస్లో ఇక్కడ ఏమైనా ఉత్సవాలు అలాంటివి జరుగుతాయా? అంటే జరుగుతూ ఉంటాయి. మామూలుగా మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగేటువంటి ప్రతి పండగ కూడా ఇక్కడ బాగా జరుగుతుంది. ఉగాదితో ప్రారంభమై కొత్త సంవత్సరంతో తర్వాత వచ్చేటువంటి ఆషాఢ ఏకాదశి, ఈ ఏరువాక పూర్ణిమతో కూడా స్వామివారికి విశేషంగా రైతులు వచ్చి పూజ చేసుకోవటము, తదనంతరము కృష్ణాష్టమి ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి పండగని. అయితే ఆ రోజున 3 రోజుల పాటు స్వామివారికి విశేషంగా ఉత్సవాలు, అలానే అన్ని రకములైనటువంటి అభిషేకాలు, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు విశేషంగా వస్తూ ఉంటారు. తదనంతరము దసరా పండగ, అలా అన్ని పండగ రోజున ఇక్కడ చాలా విశేషంగా వైభవంగా జరుగుతూ ఉంటాయి. అలానే స్వామి బాలుడుగా ఉన్నటువంటి స్వామి కాబట్టి సంతానం కోసం వచ్చేటువంటి వారు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. స్వామికి చిన్న కృష్ణుడు కాబట్టి అందులో వెన్న తీసుకొని ఉంటారు కాబట్టి వెన్న తీసుకొని వచ్చి స్వామికి నైవేద్యం పెట్టి ఆ వెన్నని ప్రసాదంగా తీసుకుంటే కనుక సంతానం కలుగుతుందని ఇక్కడ చాలా ప్రత్యేకతగా ఇప్పటికీ కొన్ని వేల మంది అలా వస్తూ ఉన్నారు, నేటికి కూడా వస్తూ ఉంటారు. పంతులు గారి మాటల్లో విన్నారు కదా, ఈ దేవస్థానం చరిత్ర, అలానే లోపల ఉన్న బాలకృష్ణుని విగ్రహం చరిత్ర. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. పంతులు గారు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు, క్లియర్గా చెప్పాడు. నాకు తెలియని విషయాలు ఎన్నో ఆయన మాటల్లో నేను విన్నాను, అలానే మీకు కూడా వినిపించాను. సో ఇక్కడ లోపల ఉన్న కృష్ణుని విగ్రహానికి అయితే పర్మిషన్ అయితే లేదు, ఎందుకంటే గర్భగుడిలో ఓన్లీ పంతులు గారికి మాత్రమే పర్మిషన్లు అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దేవాలయాల్లో చాలా వరకు హిస్టారికల్ ప్లేసెస్లో లోపల ఫోటోగ్రఫీ అలానే మొబైల్ అయితే తీసుకెళ్ళడానికి అయితే కుదరదు. సో పంతులు కానీ రిక్వెస్ట్ చేయటం వల్ల ఒక ఫోటో అయితే మనకు తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. ఆ ఫోటోని మీకు క్లిప్గా యాడ్ చేస్తాను, సో మీరు కూడా చూడండి. స్వామివారు నేను ఇందాక చెప్పినట్లుగా చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు ములతాడు పట్టుదట్టి, సంధ్యక తాయెత్తులు, సరిమువ్వ గజ్జలు, చిన్ని కృష్ణ నిన్ను చేరికులెతను. కృష్ణదేవరాయలు గారు ఎలా అయితే పద్యాన్ని వర్ణించి చెప్పారో అలాగా స్వామివారికి కుడి చేతిలో వెన్న ముద్దతో, అలానే ఎడమ చేతి కింద వెన్న కుండతో ఉంటారని స్వామి. అలానే కుడి ఎడమ భుజాలపైన శంఖచక్రాలు ఉన్నాయి స్వామికి. అలానే బాలుడుగా స్వయంగా వెలిసినటువంటి స్వామి కాబట్టి ఇక్కడ తలకు రింగుల జుట్టుతో ఉండడం విశేషమండి. అలానే కుడి పాదము ఒక పాదము ముందుకి, ఎడమ పాదము 2వ పాదం వెనక్కి మడిచి, మన ఇంట చిన్నపిల్లలు ఎలా అయితే పాకుతూ ఉంటారో అలా పాకుతూ ఆగినటువంటి ఆకృతిలో ఉన్నటువంటి బాలకృష్ణ స్వామి. ఇటువంటి స్వామి మనకు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 2 చోట్ల మాత్రమే స్వయం వ్యక్తాలుగా వెలిసినటువంటి స్వాములు. ప్రస్తుతం కాలంలో చాలా దేవాలయాలు నూతనంగా ఇటువంటి బాలకృష్ణ స్వాములు ప్రతిష్టలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంత స్వయంగా వెలిసినటువంటి దేవాలయాలు మాత్రం 2 మాత్రమే ఉన్నాయి. అందులో ఇక్కడ స్వామి ఇలా విశేషమైనటువంటి ఆకృతితో అలా పాకుతూ ఉన్నటువంటి బాలకృష్ణుడిగా ఉన్నటువంటి స్వామి రూపమని. ఈ దేవాలయం లోపల మనం కొండవీటి కోటపై ఏవైతే ప్రదేశాలు చూడవచ్చో సో వాటికి సంబంధించిన పిక్చర్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా నీట్గా ప్రతిదీ అయితే పెట్టారు. నేను ఆల్రెడీ కొండవీటి కోట కవర్ చేశాను, చాలా హిట్ అయింది సిరీస్ మన ఛానల్లో. సో అవే ప్లేసెస్ ఇక్కడ నేను చూస్తున్నాను, ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ పైన మీరు చూసుకోవచ్చు కొండపై చూడదగ్గ ప్రదేశాలని. సో ఒక్కొక్క పిక్ దాని కింద మ్యాటర్తో అయితే నీట్గా రాశారు ఇక్కడ. సో అలానే నేను ఇందాక మీకు చెప్పాను కదా గోపాల స్వామి దేవాలయం అని. సో ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం కత్తుల బావి అలానే చీకటి కోనేరుగా అయితే పిలుస్తారు. సో దానికి సంబంధించిన పిక్చర్ కూడా ఇక్కడైతే ఉంది. అలానే లోపల ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం పిక్చర్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్గా.
సో ఈ చీకటి కోనేరు గురించి అలానే ఈ ప్లేస్ గురించి నేను ఆల్రెడీ వీడియో తీశాను. బట్ కానీ ఇప్పుడైతే మళ్ళీ ఈ వీడియో లాస్ట్లో మళ్ళీ అక్కడికి అయితే వెళ్ళి రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అలానే ఇక్కడ శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని కూడా మనం ఈ దేవాలయం లోపల అయితే చూసుకోవచ్చు. అది కూడా ఒకసారి చూద్దాం. మనకి రైట్ సైడ్లో అయితే కృష్ణుడి విగ్రహాన్ని కూడా చూసుకోవచ్చు. అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లోపల. ఇక్కడ అలానే మెయిన్గా మనం ఏదైతే చెప్పుకున్నామో అసలు ఈ దేవాలయం కట్టించిన పర్సన్ పిక్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది ఒక అద్భుతం. ఆయన పిక్ మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇందాక పంతులు గారి మాటలు విన్నాం కదా, ఈయనే చిలకలూరిపేట జమీందారు గారు. సో ఆయనే ఈ దేవాలయాన్ని మొత్తాన్ని కట్టించింది. సుమారు ఇప్పటికీ దాదాపు 320 సంవత్సరాలు అయితే అవుతుంది ఈ దేవాలయం నిర్మించి. మెయిన్ లోపలికి ఎంట్రన్స్ వచ్చేసి ఇది గైస్. బట్ లోపల పర్మిషన్ లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ పక్కన ఉన్న విగ్రహాలను అయితే చూపిస్తాను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కానొస్తుంది కదా, ద్వారపాలకులు జయుడు విజయుడు అని అయితే మనం చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ పేరు కూడా మనం చూసుకోవచ్చు, శ్రీ నవనీత బాలకృష్ణ స్వామి. సో ఇక్కడ మనకి కెమెరాకి అలానే ఫోన్కి పర్మిషన్ లేదు కాబట్టి సో ఇక్కడ వరకే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ దేవాలయం రైట్ సైడ్లో చూస్తే అంటే ఈ దేవాలయం మొత్తం చుట్టుపక్కల మొత్తం సో ఇలాంటి శిల్పకళ అయితే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇది వచ్చేసి వారాహి అనుకుంటున్నాను, అదే మ్యాక్సిమం. సో ఇక్కడ చూసుకుంటే రాముడు లక్ష్మణుడు సీత శిల్పకళ, అలానే పక్కనే మన విఘ్నేశ్వరి స్టాట్యూ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి నీట్గా నాగస్వామి రూపం దేవాలయానికి డైరెక్ట్గా చెక్కారు ఈ రాయికి. సో చాలా బాగుంది. అలానే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సో ఇక్కడ మీరు ఈ కానొస్తున్నాయి అనుకుంటున్నాను, 1 2 3 4 మొత్తం 4 ఏనుగులు కూడా ఇక్కడ శిల్పం ఈ దేవాలయానికి డైరెక్ట్గా చెక్కారు. సో వీటి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే నేను తెలుసుకుంది. సో ఇలా ఏనుగులతో ఈ దేవాలయం మీద బొమ్మలు అలాంటివి వెనక కానొస్తే ఈ దేవాలయం అనేది ఏనుగులతో నిర్మించబడిందని, లేదా ఈ బండరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏనుగుల చేత నెట్టించటం కట్టించటం అలాంటివి జరిగిందని ఈ సింబల్స్ మొత్తానికి గుర్తు అనమాట. ఈ దేవాలయం వచ్చేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉందని మనం ఈ బోర్డు చూసి అయితే మనం వెంటనే గుర్తుపట్టవచ్చు. సో ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ దేవాలయానికి సంబంధించిన డీటెయిల్స్ అలానే చరిత్ర కూడా నీట్గా ప్రతిదీ తెలుగు లాంగ్వేజ్లో అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇక్కడ బోర్డుగా అయితే ఏర్పాటు చేశారు. సో ఇది కూడా ఒక మంచి విషయం. ఇక్కడ గైస్ ఇక్కడ వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ ప్రతిదీ క్లియర్గా చూపించాను అలానే చెప్పాను. సో ఇక్కడ లోపల ఉన్న అర్చకులు, ప్రధాన అర్చకులు నితిన్ గారు ఆయన పేరు. సో ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పాడు ప్రతిదీ. అసలు నాకు కొన్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత అద్భుతమైన విషయాలు కూడా ఆయన మాటల్లో విన్నాము. సో ఇక్కడి నుంచి అసలు స్టార్టింగ్ కృష్ణుడు ఎక్కడ పూజించబడ్డాడు, గోపాలస్వామి ఆలయం అని చెప్పాం కదా. సో ప్రజెంట్ వచ్చేసి ఆ ఆలయాన్ని ఇప్పుడు కత్తులు బాగా అయితే మనం చెప్పుకుంటూ ఉంటాము. అక్కడికి కూడా వెళ్ళి రిమైనింగ్ డీటెయిల్స్ మొత్తం అక్కడైతే మాట్లాడుకుందాం. ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కూడా మొత్తం ఇందాక సో పంతులు గారి మాటలు అయితే విన్నాం కదా. సో ఒకసారి మీకు కూడా చూపిస్తాను, ఎవరైనా చూడని వారు ఉంటే ఆ ప్లేస్ కూడా మొత్తం క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు మనోడిని ఒకసారి అడుగుదాం ఎలా అనిపించింది ఈ దేవాలయం, అలానే ఇప్పటి వరకు మనం జర్నీ చేసాం కదా ఈ ప్లేస్ మొత్తాన్ని, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఎలా ఫీల్ అయ్యా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మనం తరచుగా రాము. 350 ఏళ్ళ చరిత్ర గురించి టెంపుల్స్ అంటే చాలా మందికి తెలిసి ఉండదు. ఓకే, ఆ చరిత్ర పక్కన పెడితే నాతో ఎక్స్పీరియన్స్ అంటే నాతో ట్రావెల్ చేయటం అలానే ఇలాంటి ప్లేసెస్ కవర్ చేయటం నీకు ఎలా అనిపించింది? చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మన వాళ్ళకి ఇలాంటి ఇంకా చేయాలనిపిస్తుంది. ఖచ్చితంగా డెఫినెట్గా చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి కత్తుల బావి అని చెప్పుకుంటారు. ప్రజెంట్ వచ్చేసి నీకు ఐడియా ఉంటుంది లోకలే కాబట్టి. సో అక్కడికి వెళ్ళి రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఓకేనా, ఇంకా అక్కడికి వెళ్దాం.
ఇక్కడ బోర్డు కానొస్తుంది కదా, కత్తులబావి కొండవీడు కోట. ఇక్కడ నుంచి జస్ట్ 0.5 కిలోమీటర్స్లో మనం కత్తులబావి కాడికి అయితే వెళ్తాం. అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. సో మనం స్ట్రైట్గా వెళ్తే ఏమో పెరంగిపురం డైరెక్ట్ వెళ్తాం. అలానే కొండవీడు కోటకి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్ ఉండదు కదా, సో ఆ ఘాట్ రోడ్లో వెళ్ళాలంటే ఏమో మనం స్ట్రైట్ వెళ్ళాలి. లేదు మెట్ల మార్గంలో వెళ్ళాలంటే ఏమో మనం రైట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మనం కత్తులబావి కాడికి అయితే వెళ్దాం రండి. ప్రజెంట్ వచ్చేసి నేను గోపాలస్వామి ఆలయానికి అయితే వచ్చాను. ఎస్, మీరు విన్నది నిజమే. ఒకానొక టైంలో ఈ ప్లేస్ మొత్తం వచ్చేసి గోపాలస్వామి ఆలయంగా అయితే చెప్పుకోవచ్చు. సో మీకు ఇందాక ఏదైతే చూపించానో శ్రీకృష్ణుని విగ్రహం, ఒకానొక టైంలో కృష్ణదేవరాయలు ఈ ప్రాంతాన్ని పరిపాలించే టైంలో ఇక్కడే ఆ శ్రీకృష్ణుని విగ్రహం పూజింపబడిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాంతాన్ని కత్తులబావి లేదా చీకటి కోనేరుగా అయితే పిలుస్తూ ఉన్నారు ఇక్కడ గ్రామస్తులు. అలానే మన హిస్టరీలో కూడా అలా ఆ నేమ్స్తోనే ఈ ప్లేస్ని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకు ఈ ప్లేసు గోపాలస్వామి ఆలయం నుంచి కత్తులబావి లేదా చీకటి కోనేరుగా మారింది, అది మొత్తం నేను ఇందాక పంతులు గారి మాటల్లో విన్నారు. అలానే నేను జస్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ నేను ఈ ప్లేస్ మొత్తాన్ని ఓవరాల్గా చూపియను, అలానే దీని గురించి హిస్టరీ అయితే చెప్పను. ఎందుకంటే ఆల్రెడీ 1 ఇయర్ బ్యాకే నేను ఈ ప్లేస్ మొత్తాన్ని కవర్ చేసి మన ఛానల్లో అయితే పెట్టడం జరిగింది. సో కత్తులబావి అని నేను సపరేట్గా సిరీస్ అయితే తీశాను. అలానే కొండవీడు కోట అని కూడా తీశాను. సో ఎవరైనా మిస్ అయితే లేదా ఈ కత్తులబావి గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే మన వీడియోస్ ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఆ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద ఇస్తాను. కత్తులబావి అలానే కొండవీడు కోట అని సపరేట్గా లింక్స్గా ఇస్తాను. సో ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే ఆ లింక్స్ ఓపెన్ చేసి మీరు క్లియర్గా తెలుసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇది ఒకానొక టైంలో గోపాలస్వామి ఆలయం అని చెప్పుకోవడానికి గల రీజన్స్ ఏమున్నాయి, ఇక్కడ వాటికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి, అవి మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే చాలామంది నమ్మరు. ఎందుకంటే ఇది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అయితే మ్యాక్సిమం ఇది కత్తులబావిగానే అనుకుంటూ ఉంటారు. అలానే వాళ్ళకి చెప్తా ఉన్నారు చాలామంది. కానీ ఒకానొక టైంలో ఇది వచ్చేసి గోపాలస్వామి ఆలయం. సో ఆ ఆలయానికి సంబంధించిన ఇక్కడ శిల్పాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆధారాలు మొత్తం ఇప్పుడైతే చాలా వరకు 90% ధ్వంసమై ఉన్నాయి. సో ఆ ధ్వంసమైనవి కూడా మీకు చూపిస్తాను. చూద్దాం ఇంక లోపలికి వెళ్ళి రిమైనింగ్వి. ఈ మండపం ఏదైతే ఉందో ఈ నిర్మాణం చూసుకున్నట్టయితే మీకు ఇది చూడంగానే మ్యాక్సిమం అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే అసలు ఇది దేవాలయం అనుకోనే ఈ నిర్మాణం అయితే జరిగింది. సో అందుకని ఇక్కడ డిజైన్స్ కానీ ఒక్కొక్క పిల్లర్ కానీ చాలా యూనిక్ స్టైల్తో చాలా నీట్గా ఉంది. ఆ తర్వాత కొన్ని రీజన్స్ వల్ల ఇది కత్తులబావిగా అయితే మారటం జరిగింది. ఆ స్టోరీ వచ్చేసి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది. సో అసలు ఇది దేవాలయంగా ఉన్నప్పుడు చరిత్ర నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలానే ఇక్కడ ఉన్న ఇంకొక యూనిక్ స్టైల్ ఏంటంటే మీరు ఈ పిల్లర్స్ చూస్తున్నారు కదా, సో ఈ పిల్లర్స్ వచ్చేసి ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క డిఫరెంట్ మ్యూజిక్ అయితే వస్తుంది. సో మీకు కూడా వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. సో నేను ఇక్కడ స్టోన్తో కొడుతున్నాను, ఇదొక సౌండ్. సో ఇక్కడ చూడండి, ఇదొక పిల్లర్ కదా సపరేట్ది. సో చూశారు కదా, ఒక్కొక్క పిల్లర్ నుంచి డిఫరెంట్ సౌండ్ అలానే మ్యూజిక్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమైన విషయంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క పిల్లర్ అంతే సేమ్. ఇక్కడ చూసినా కానీ డిఫరెంట్ సౌండ్స్ అయితే వస్తాయి. సో ఇది కూడా చాలా అద్భుతమైన విషయం. అసలు నిజంగా ఇది ఒకానొక టైంలో దేవాలయమేనా అన్న చాలా మందికి డౌట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఇక్కడ దేవాలయంగా ఉన్నప్పుడు ఏవైతే గుర్తులు ఉన్నాయో సో వాటికి సంబంధించి కూడా నేను చూపిస్తాను. సో టార్చ్ లైట్ కూడా తీసుకుని వచ్చాము, ఎందుకంటే లోపల మొత్తం చీకటిగా ఉంటుంది. సో ఇప్పుడు జస్ట్ కొంచెం వెలుతురే ఉంది, ఇంకా లోపలికి వెళ్తా కొద్దీ వెలుతురు మొత్తం తగ్గిపోయిద్ది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పిల్లరు డిఫరెంట్ స్టైల్తో అయితే ఇక్కడ నిర్మాణం అయితే జరిగింది. ఇక్కడ స్తంభాలు కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. ప్రతి స్తంభానికి ఏనుగు కానీ సింహం కానీ ఉంటాయి. సో మనం ఇప్పుడున్న దేవాలయాలు కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు ఏనుగులు కానీ సింహాలు కానీ అలా స్టార్టింగ్లో ఎంట్రన్స్లో పెట్టడం అయితే జరిగింది. సో అదే టైప్ ఆఫ్లో
పూర్వంలో కూడా ఆ టైప్లోనే ఆర్కిటెక్చర్ అయితే ఇక్కడ నిర్మాణం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం పైన చూసుకుంటే ఇక్కడ ఒక చేప ఆకారం అయితే కానొస్తూ ఉంటుంది మనకి పైన. సో ఇక్కడ నేను లైట్ కానొస్తుంది కదా, సో ఇది ఒక చేప ఆకారం. ఈ స్టోరీ వచ్చేసి నేను ఆల్రెడీ లాస్ట్ టైం తీసిన కత్తుల బావి వీడియోలో ఉంది. సో దాంట్లో చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం లోపల ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు సైడ్ అంపడికి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలు మనకు చాలా వరకు ధ్వంసమైనవి, అసలు కాని రావట్లేదు కూడా ఆ రూపం అయితే. సో ఇక్కడ అలానే ఎంట్రన్స్లో మనకి ఇటు రైట్ సైడ్ కూడా దేవతామూర్తుల విగ్రహాలు అయితే మనకు చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకుంటే ఈ శిల్పకళ అయితే నీట్గా అర్థమవుతూ ఉంటుంది, హనుమంతుడి శిల్పం అని. సో నీట్గా చెక్కారు ఈ స్టోన్ మీద. సో ఇక్కడ చూసుకుంటే తోక ఉంది, అలానే హనుమంతుడి కాళ్ళు చేతులు. సో ఇక్కడ ఇది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. లోపలికి వెళ్దాం, ఇంకా ఏమైనా ఉన్నాయి చూసుకుందాం. సో మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ రైట్ సైడ్లో కొంతమంది దేవతామూర్తుల విగ్రహాలు కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి విష్ణుమూర్తి అవతారంలో అయితే ఉంది, మీకు కానొస్తుందో లేదో, లైటింగ్ అంతగా అయితే లేదు. సో నా టార్చ్ లైట్ని అయితే చూడండి. సో పక్కనే ఈ శిల్పం అయిన అయితే నీట్గా మనం చెప్పుకోవచ్చు రాముడి శిల్పంగా అయితే. సో ఇక్కడ పక్కనే ధనుసు కూడా ఉంది చేతిలో. సో ఇది వచ్చేసి రాముడి విగ్రహం. అసలైన శిల్పకళ ఇప్పుడు మెయిన్ది ఇక్కడ నీకు చూపిస్తాను. అసలు ఇక్కడ కృష్ణుడి దేవాలయంగా ఎందుకు చెప్పుకోవచ్చు అన్న ఆధారం, మెయిన్ ఆధారం సో ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ మనం ఇందాక ఏదైతే చూసామో విగ్రహాన్ని, బాలకృష్ణుడి విగ్రహాన్ని సేమ్ అలానే ఆ టైప్లోనే. సో ఇక్కడ చూడండి, కృష్ణుడి చేతిలో వెన్న ముద్ద, అలానే ఇటు చేతిలో వచ్చేసి కింద పాకుతూ ఉన్న ఆకారంలో శ్రీకృష్ణుడు అయితే ఇక్కడ అయితే మనకి నీట్గా కానొస్తూ ఉన్నారు. సో ఇంతకన్నా ఇంకా రీజన్ ఏం కావాలండి, ఇక్కడ డైరెక్ట్గా అసలు లోపలే మనం నీట్గా చెక్కేశారు శిల్పాన్ని అయితే నీట్గా శ్రీకృష్ణుడిని చిన్నతనంలో ఉన్నప్పుడు. సో ఇక్కడ పక్కనే ఇటు సైడ్ ఇక్కడ వచ్చేసి చేప ఆకారంలో ఉన్న విష్ణుమూర్తిని అయితే మనం చూసుకోవచ్చు, నీట్గా క్లియర్గా అర్థమవుతుంది మనకి. సో ఇది వచ్చేసి చేప ఆకారంగా సో విష్ణుమూర్తిగా నీట్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న శిల్పాన్ని అయితే. సో ఇంకొంచెం లోపలికి వెళ్దాం. సో అసలు మెయిన్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాము, గర్భగుడిగా అయితే మనం చెప్పుకుంటాం మెయిన్ అసలు లోపలికి వెళ్ళేదాన్ని. సో మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలను అయితే చూసుకోవచ్చు. కాకపోతే ఇది మొత్తం వచ్చేసి చాలా వరకు పాడుపడిపోయి ధ్వంసం అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ మనకి లక్ష్మీదేవి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏనుగులతో అయితే ఇక్కడ శిల్పం అయితే మనకు కానొస్తూ ఉంటుంది చాలా నీట్గా. సో ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం. లోపలికి వదిలే కొంది చీకటిగా అయితే కానొస్తూ ఉంటుంది. సో లోపలికి వెళ్ళే కొద్దీ అసలు స్మెల్ అయితే మామూలుగా లేదు, చాలా భయంకరంగా వస్తుంది. ఎందుకంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, అలా ఉండిపోయింది. సో అందుకనే మెయింటెనెన్స్ లేక విపరీతమైన స్మెల్ వస్తుంది. బర్డ్స్ అయి పక్షులు అవి లోపల ఉన్నాయి అనుకుంటా, గబ్బిలాల. సో ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ గర్భగుడి లోపలికి అయితే వచ్చాను. ఒకానొక టైంలో కృష్ణదేవరాయలు పరిపాలించే టైంలో మీరు ఏదైతే ఇందాక విగ్రహం చూసారో ఆ విగ్రహం వచ్చేసి ఇక్కడే అంతకుముందు పూజింపబడిందని మనం చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ చుట్టూరు దేవతామూర్తుల విగ్రహాలు కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మీరు కానొస్తుంది. సో అసలు ఇంతకన్నా ఆధారం ఏం కావాలో చూడండి. మనం ఎప్పుడైనా గుళ్ళోకి లోపల అభిషేకాలు చేసేటప్పుడు పక్కన అభిషేకం చేసిన నీళ్లు బయటికి పోవడానికి దారులు అలా ఉంటాయి కదా. సో అలానే సేమ్ ఇక్కడ కూడా ఉంది చూడండి, మీకు కానొస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి కొంతమంది దేవతామూర్తుల విగ్రహాలు. సో అక్కడ కూడా సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రంధ్రం లాంటిది అయితే ఏర్పడింది కొంచెం
పాడైపోయింది, అలానే కొంచెం ధ్వంసం చేసినారు చాలా వరకు. సో ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము, విపరీతమైన స్మెల్ వస్తుంది. సో బయటికి వెళ్ళాక రిమైనింగ్ మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, సో ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ మీద ఈ పేర్లు చూసారా? నేను చాలాసార్లు హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చెప్పాను. సో దయచేసి ఎవరు ఇలా అయితే నేమ్స్ రాయకండి గైస్, ఎందుకంటే మనం ఇప్పుడు రాసేటప్పుడు సరదాగానే ఉంటుంది, కానీ మనం ఒక హిస్టారికల్ ప్లేస్ని పాడు చేస్తున్నాం అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా రాయటం వల్ల చాలా వరకు చూడండి, ఇక్కడ కూడా నేను పర్టికులర్గా మిమ్మల్ని ఏమీ అనట్లేదు, జస్ట్ చెప్తున్నాను, మీకు తెలుసుకోవాలి. హిస్టారికల్ ప్లేసెస్ మొత్తాన్ని ఇలా ఖరాబ్ చేస్తే మన హిస్టరీని మనం పాడు చేసుకోవటమే. సో దయచేసి ఎవరు ఇలా మాత్రం రాసుకోకండి. కావాలంటే ఒక సపరేట్ బోర్డు పెట్టుకోండి, తయారు చేసుకొని దాని మీద మీకు కావాల్సిన నేమ్స్ అలా రాసుకొని అక్కడ అంటించేసి వెళ్ళండి. బట్ ఇలా రాయటం వల్ల ఏంటంటే దీనికి మెయింటెనెన్స్ కూడా సరిగా లేదు. సో ఆ నేమ్స్ ఎంతమంది టూరిస్టులు వచ్చినా కానీ, ఎంతమంది విజిటింగ్కి వచ్చినా ఈ ప్లేస్ అలానే ఉంటాయి, దీనికి మళ్ళీ రీమాడలింగ్ చేసే అంతవరకు. సో అందుకని నేను చెప్తున్నాను, ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి గైస్. సో మన హిస్టరీ మనం కాపాడుకోవడం కోసమే ఇలా చెప్తున్నాను, మళ్ళీ తప్పుగా అనుకోకండి. దేవాలయం కత్తులబావు ఎదురుగానే ఈ ధ్వజస్తంభం అయితే మనం చూసుకోవచ్చు. సో చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఈ ధ్వజస్తంభం బ్యాక్ సైడే కొండవీడు కోట మనం మొత్తం క్లియర్గా కానొస్తూ ఉంటుంది. సో అది చుట్టూరు కానొచ్చేది మొత్తం కొండవీడు కోటే. సో మీకు అక్కడ కానొస్తుందో లేదో ఒక బుర్జు కూడా కానొస్తుంది, అది ఫోర్టు. సో కొండవీడు కోట ఎదురుగానే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే టైంలో ఇక్కడ దేవాలయం కట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి కత్తులబావుగా అయితే మారింది. సో ఇక్కడ కూడా నేను ఇందాక లోపల ఏదైతే చెప్పానో, ఏంది ఇది, ఈ పేర్లు చూడండి, ఈ ధ్వజస్తంభం చుట్టూరు. సో ఇక్కడ చూడండి, సో అది కూడా పెయింట్లతో వేసారు పేర్లు మొత్తం. సో ఇంకా చెప్పుకోవడానికి ఎక్కువ నాకు కూడా ఏదోలా ఉంది, చెప్పడానికి బాగలేదు. సో దయచేసి ఎవరు ఇలా మాత్రం ధ్వంసం చేయకండి మన హిస్టారికల్ ప్లేసెస్ మొత్తాన్ని. సో ఇక్కడతో అయితే మ్యాక్సిమం నేను అన్నీ చూపించినట్టే. వీడియో అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, మీకు క్లియర్గా ప్రతిదీ చూపించాను, అలానే చెప్పాను. సో మనోడి మాటల్లో విన్నాము తనకి ఎలా అనిపించిందో. మోహన్, ఎలా అనిపించింది ఈ ట్రిప్, ఓవరాల్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా మన వాళ్ళకి సబ్స్క్రైబర్స్ చెప్పాలనుకుంటే చెప్పే నీ వంతు. ట్రిప్ అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. అది కాకుండా దాని గురించి చెప్పడమే కాకుండా దాని గురించి ప్రూఫ్ కోసం వేరే చోటకి డిస్టెన్స్ అయినా సరే శ్రమ అనుకోకుండా తీసుకొని వచ్చి దాన్ని అన్నీ ఎలా జరిగింది ఏంటి అన్ని వివరాలు చెప్పించి ప్రూఫ్తో సహా చూపిస్తున్నాడంటే నా డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మన వాళ్ళకి ప్రతిదీ క్లియర్గా చెప్పటమే నా మోటో. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. మెయిన్ నేను బ్రోని అడిగాను, బ్రో కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు అంటే, నేను తీసుకెళ్లే టెంపుల్కి బ్రో ఏడికే తీసుకెళ్ళట్లేదు, చాలా ప్రశాంతంగా ఉండొచ్చు, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, దాంతోపాటే మన హిస్టరీ గురించి కూడా చెప్తానని చెప్పి తీసుకొచ్చాడు బ్రో. ఓకే, అంటే తనకి ఇది ప్రశాంతమైన ప్లేస్ అలా అడిగాడు కాబట్టి ఈ ప్లేస్ తనకు చూస్ చేసి తీసుకొని రావడం జరిగింది. లేకపోతే ఏదైనా అడ్వెంచర్ ప్లేస్ మాత్రం ఇప్పుడు ఫిక్స్ అయి ఉంటే మాత్రం ఈ పాటికి అల్లాడిపోయేవాడే. సో ఇప్పటికే చాలా వరకు అంటే మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను తీసుకొచ్చే ప్లేసెస్లో ఎక్కడ వాటర్ అలా టిఫిన్ అలా లేదు. మేము 5 నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పటి వరకు కనీసం వాటర్ కూడా తాగలేదు. సో అదొకటి నేను నెగిటివ్గా ఫీల్ అవుతున్నాను, ఏమనుకోకు బ్రో. మీరు కూడా రండి, మనోడు బాగా చూసుకుంటాడు. ఓకే ఓకే, ట్రిప్ బాగా అడ్వెంచరస్గా చేపిస్తాడు. మన వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకున్నాను నీ నుంచి? మీరు కూడా మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకుంటే మనోడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, మన ట్రిప్ అడిగితే ఖచ్చితంగా తీసుకెళ్తాడు. అడ్వెంచర్ కావాలంటే అడ్వెంచర్ తీసుకెళ్తాడు, ప్రశాంతత కావాలంటే ప్రశాంతత తీసుకొస్తాడు. డెఫినెట్లీ మనోళ్ళు కూడా గైస్, మీరు కూడా మళ్ళా చెప్తున్నాను, మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. తనలాగా నాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవుతా, అలానే మన మెంబర్షిప్ తీసుకొని ఉంటే చాలు. ఈసారి నెక్స్ట్ ట్రిప్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను, ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడానికి చూస్తాను. అలానే ఇక్కడ ఇంకొక మెయిన్ పర్సన్ గురించి చెప్పుకోతగ్గ పర్సన్ వచ్చేసి తేజ. అసలు శ్రమ అనుకోకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టిల్ ఇప్పుడు కూడా తనే వీడియో చేస్తున్నాడు. సో ఈ వీడియోకి అయితే పాపం చాలా చినిగిపోయిందని చెప్పుకోవచ్చు, చాలా కష్టపడ్డాడు ఈ వీడియో ఎంత
ఎలివేషన్స్ కానీ ఏవైనా క్లిప్స్ కానీ రావడానికి గల కారణం వచ్చేసి తేజ అని. ఈ క్రెడిట్ మొత్తం తేజకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడతో వీడియో అయితే ఆపేసేద్దాము. సో మళ్ళా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా మళ్ళా ట్రిప్ అయితే వేద్దాం. ఏమనుకోకుండా నాతో ఇప్పటి వరకు ఉండి అలానే స్టార్టింగ్ ఎంత ఎనర్జీ అయితే ఉన్నావు అలానే ఇప్పుడు కూడా అంతే ఎనర్జీతో ఉన్నావు. సో ఇక్కడతో వీడియో అయితే ఎంజాయ్ చేసేద్దాము. ఓకే గైస్, ఇలానే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.